చేపిస్తాను. ఎందుకంటే తెలంగాణ మంది ప్రజలకు వాస్తవాలు తెలియాలి, ఆ ఆస్తుల్ని కాపాడుకోవాలి, దానికోసం మనం ముందుకు పోవాలి. ఏమండి అడ్డగోలుగా నా చేతిలో నేను అధిపతిని, నేను రాస్తే ఏదైనా నడుస్తుంది అని రాస్తానంటే కుదరదండి. నేను చెప్పదలుచుకున్నాను స్పష్టంగా. నేను ఆస్తులు సంపాదించుకోవటానికో, వ్యవస్థల మీద పెత్తనం చేయటానికో, సామ్రాజ్యాలు నిర్మించుకోవటానికో రాలేదు. నేను ఈ సమాజంలో మార్పు కోసమే రాజకీయాల్లోకి వచ్చాను. ఆ మార్పు చట్టసభల ద్వారా సాధ్యం అవుతుంది కాబట్టే నేను చట్టసభల్లోకి వచ్చాను. నేను చట్టసభల్లోకి వచ్చినప్పటి నుంచి నిబద్ధతతో ఈ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు, సంస్థలు, వ్యవస్థలు, వనరులు అన్నీ కూడా ప్రజలకి పంచబట్టడం కోసం కావాల్సిన చర్యలన్నీ తీసుకుంటున్నాను. మా నాయకుడు రాహుల్ గాంధీ గారు సిపెక్ సర్వే చేస్తే ఈ రాష్ట్రంలో మొత్తం తేటతెల్లం అవుతుంది, ఎక్స్రే లాగా చేయాల్సిందే, మేము చేస్తాము అధికారంలో రాగానే ఎన్నికల సందర్భంగా చెప్తే ఎస్ ముఖ్యమంత్రి గారు క్యాబినెట్ మొత్తం అంతా నిర్ణయం చేస్తే ప్లానింగ్ శాఖ చూస్తున్న నేను చిన్న పొరపాటు కూడా దేశంలో ఇంతవరకు దేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. కాస్ట్ సర్వే చిన్న పొరపాటు కూడా జరగకుండా కాస్ట్ సర్వే చేసి మొత్తం లెక్కలు తేల్చి సభలో పెట్టిన. ఈ రాష్ట్రంలో ఉన్న వనరులన్నీ ఎక్కడున్నాయి, ఎవరికి పంచాలా, ఎట్లా చేయాలి అని పకడ్బందీగా ప్లానింగ్తో ముందు పోదామని ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు చేస్తున్నాం అంటే మాకు ఒక నిబద్ధత ఉంది, సంకల్పం కూడా ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు చూసి తట్టుకోలేకనే ఆనాడు నేను పీపుల్స్ మార్చ్ అని పాదయాత్ర చేసుకుంటూ వస్తూ ఇదే సింగరేణి కాలరీస్లో, బొగ్గు బాయిల్లో, మండు టెండల్లో అక్కడ కూడా నేను పాదయాత్ర చేశాను. అక్కడ కూడా నేను ఎండను కూడా తట్టుకొని నడుచుకుంటూ ఆ బాయిల్లో కూడా వెళ్ళాను. పాపం అక్కడ ఉన్నటువంటి వేలాది మంది కార్మికులు నాతో పాటు అడుగులో అడుగు వేసుకుంటూ నాతో నడిచారు. వారి రక్తం, వారి కండలు శ్రమిస్తే ఆ శ్రమతో కారినటువంటి చెమటతో తడిసిన బొగ్గు బావుల్ని ఎట్టి పరిస్థితుల్లో ఏ రాబందుల్ని వాళ్ళనేను, ఏ గద్దల్ని వాళ్ళనేను, ఏ పెద్దల్ని వాళ్ళనేను, ఆ ఆస్తులన్నీ తెలంగాణకి ఉండేటట్టుగా చూస్తాను. అదే నా ముందున్న ఏకైక లక్ష్యం. ఇది నేను భావోద్రేకం నాకున్నటువంటి ఆ సింగరేణి కార్మికుల బాధల్ని ప్రత్యక్షంగా చూసిన తర్వాత ఆ బొగ్గుబాయిలు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఎంత అవసరం తెలిసినటువంటి వ్యక్తి వాటిని కాపాడుతూ ముందుకు తీసుకొని పోతాను తప్ప ఇటువంటి పనులు జరగనేను. కానీ దయచేసి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. సింగరేణి ఉత్పత్తి చేసేటువంటి బొగ్గు అదనంగా ఉత్పత్తి పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. గత 10 సంవత్సరాల్లో కొత్త బొగ్గుబాయిల్ని మనం తెచ్చుకోలే. మీరు ఎందుకు ప్రయత్నం చేయలేదో నాకు తెలియదు, నేను వాటి జోలికి పోదలుచుకోలేదు. కానీ ఈరోజు కాంపిటేటివ్ వరల్డ్ పెరిగిపోయింది. భారత ప్రభుత్వం కోల్ బ్లాక్స్ అన్ని ఆక్షన్ చేస్తూ ఉన్నాయి. అంతిమంగా అలా మీరు చూస్తూ వదిలేస్తే సింగరేణి కార్మికులు ఏ సింగరేణి మీద ఆధారపడి ఉన్నారో అక్కడ బొగ్గుబాయిలు తగ్గిపోయి, ప్రొడక్షన్ తగ్గిపోయి, అంతిమంగా వచ్చే లాభాలు పడిపోయి, ఆదాయం తగ్గిపోయి, దాని మీద ఆధారపడి ఉన్నటువంటి కుటుంబాలు, వేలాది కుటుంబాలు ఉపాధి లేకుండా కోల్పోయే ప్రమాదం ఉంది. దానితోడు ప్రపంచంలో విద్యుత్ ఉత్పత్తి రంగంలో కూడా మార్పులు వస్తూ ఉన్నాయి. ఆ మార్పులకు అనుగుణంగా అనేక రాష్ట్రాల్లో ఇంక్లూడింగ్ తెలంగాణ రాష్ట్రంలో కూడా గ్రీన్ ఎనర్జీకి వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ పోయే ప్రక్రియలో కోల్ వాడకం కూడా తగ్గే లేకపోతే క్వాలిటీతో కూడిన కోల్ కావాలని కోరుకుంటున్నారు.
అందుకోసమే క్వాలిటీతో ఉన్న కోల్ బొగ్గుబాయిల్ని త్వరితగతిన మనం సొంతం చేసుకోవాలి. వాటిని ఆపరేషన్లో తెచ్చుకొని తద్వారా దీన్ని బతికించుకోవాలి. అందుకోసమే ఇంత కోల్ ఎక్స్పర్టైజ్ ఉన్నటువంటి సింగరేణి కాలేజ్ని కేవలం కోల్కే పరిమితం చేయకుండా మిగతా ప్రాంతాలకు కూడా మిగతా మినరల్స్లో కూడా విస్తరింప చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు క్రిటికల్ మినరల్స్ చాలా ఈ దేశానికి అవసరమని భారత ప్రభుత్వం డైరెక్షన్ ఇచ్చి పదే ప్రభుత్వ రంగ సంస్థలు వాటిల్లోకి వెళ్ళవని ఒత్తిడి చేస్తూ ఉంటే సింగరేణి కూడా అందులో పోవటం కోసం ప్రయత్నం చేస్తాం. సింగరేణి మేనేజ్మెంట్ కానీ కార్మికులు కానీ చాలా చిత్తశుద్ధితో పనిచేసుకుంటూ పోతా ఉన్నారు. ఈ ప్రభుత్వం కూడా అంతే కమిట్మెంట్తో పనిచేసుకుంటూ పోతా ఉంది. దయచేసి మీ అవసరాల కోసం, మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసమో, మీ రాజకీయ లబ్ధి కోసమో, ప్రయోజనాల కోసమో ఈ రాష్ట్రం పైన సింగరేణి పైన ఇటువంటి తప్పుడు ప్రచారం విషం చెమ్మొద్దని మాత్రం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఎస్, మీకు ఏదైనా అనుమానాలు ఉంటే మై డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ 24 hours. ఎనీ టైమ్ యూ కెన్ కమ్ అండ్ నాక్ ద డోర్. దేన్నైనా ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నాను. ఎక్కడ దాపరి కానీ కూడా ఏం లేదు. ఇప్పటికైనా ఈ వాస్తవాలను గమనించి పెద్దలు రాధాకృష్ణ గారు ఇప్పటికైనా మీ మీద గౌరవం ఉంది మాకు. ఇప్పటికైనా రాసిన కథనాలన్నీ తప్పుడని వాటిని తిరిగి ప్రపంచానికి తెలంగాణ ప్రజలు తెలియజేస్తారని నేను ఆశిస్తూ ఉన్నాను. అలా జరగనప్పుడు నా పరువు ప్రతిష్టలకు భంగం కలిగేటట్టుగా 40 ఏళ్లుగా నేను పోగేసుకున్నటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ చేశారు మీరు. ఇది తగదండి మీకు, ఇది తగదు. నా ప్రయాణం చాలా సుదీర్ఘమైనటువంటి ప్రయాణం ఇక్కడ రావటానికి. ఒక్క రోజులో వచ్చిన ప్రయాణం కాదు నాది. ఎన్నో కష్ట నష్టాలు కోర్చి, ఎన్నో వ్యయప్రయాసాలు కోర్చి, ఎన్నో ఒత్తిళ్లను తట్టుకొని నేను ఎడదాకా వచ్చాను. ఆ వచ్చింది ఒక లక్ష్యం కోసం, ఒక సంకల్పం కోసం. నేను ఇటువంటి చిల్లర పనుల కోసం రాలేదు, చిల్లర కార్యకలాపాల కోసం రాలేదు. నాకు వేరే ఉన్నతమైనటువంటి ఆలోచనలు, భావాలు ఉన్నాయి. వాటిని అమలు చేసుకుంటూ పోవాలి. కాబట్టి నేను మీకు స్పష్టంగా చెప్తా ఉన్నాను, నేను పోగేసుకున్న నా వ్యక్తిత్వాన్ని నువ్వు ఒక్క రోజుతో, ఒక్క కలంతో రాస్తా అంటే నేను చూస్తూ ఊరుకోవటానికి సిద్ధంగా లేదు. దయచేసి ఇప్పటికైనా మీరు, నేను వ్యక్తిగతంగా అడుగుతా ఉన్నాను, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అడుగుతా ఉన్నాను, మిమ్మల్ని రాసిన దాన్ని పొరపాటని మీరు తిరిగి ఈ వాస్తవాలన్నీ ప్రచురిస్తారని ఆశిస్తా ఉన్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో ఇవన్నీ మీకు ఈ సెట్స్ అన్నీ అందరికీ ఇవ్వండి. రాహుల్, సరే ఇవన్నీ ప్రొసీజరల్ యాక్టివిటీస్, బట్ స్టిల్ నువ్వు అడిగావు కాబట్టి నేను నాకు తెలిసింది నేను చెప్తా ఉన్నాను. బట్ ఆ సింగరేణి మేనేజ్మెంట్ మీకు ఆ ప్రొసీజర్ గురించి అంతా చెప్తారు. నేను కూడా కనుక్కున్న నీలాని ఎక్స్ప్రెషన్ అంటే టెక్నికల్ జార్గన్ నాకు తెలియదు. టెండర్ పిలిచిన తర్వాత ఇక్కడ పలానా దానికి టెండర్ పిలుస్తున్నాము, ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళంతా పరిశీలన చేసి ఏమైనా అభ్యంతరాలు ఉంటే ప్రీ బిడ్ మీటింగ్ అని ఒకటి పెడతారంటే ఆ బిడ్ మీటింగ్కి వచ్చి అందరూ చెప్పమని చెప్తారు. వాళ్ళ అభ్యంతరాలు అన్నీ విన్న తర్వాత మార్పులు చేర్పులతో కోరిజెండం అని రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిన తర్వాత వీళ్ళు టెండర్స్ని సబ్మిట్ చేయాలి. ఇంకా అసలు కోరిజెండమే రిలీజ్ చేయాలి, టెండర్ సబ్మిట్ చేసే డేటే స్టార్ట్ కాలేదు. ఇంకా అప్పుడే నీకు సైట్ విజిట్ ఎట్లా ఇస్తారు? అసలు అందులో అది ఉంటుందో లేదో కూడా తెలియదు. సైట్ దగ్గర పోతే కోరిజెండం రిలీజ్ చేసిన తర్వాత ఫైనల్గా అప్పుడు ఏ కండిషన్స్ ఉన్నాయో చూసుకొని అప్పుడు ఆ సైట్ దగ్గర పోతారో, లేకపోతే ఇంకో దగ్గర పోతారో, ఇంకేడు దగ్గర పోతారో. అసలు ఆ ప్రాసెస్ దాకా రాకముందే కదా నా వరి కూడా అదే. ఆ ప్రాసెస్ నువ్వు రైట్ క్వశ్చన్ అడిగావు. ఆడదాకా రాకముందే మీరు ఊహించుకొని అడగోలు కథనాలు రాశారు. థ్యాంక్ యూ.
డియర్ ఫ్రెండ్, నేను ఎప్పటిదాకా అన్ని చదివినిపించాను. డియర్ ఫ్రెండ్, నేను అన్ని చదివినిపించాను. అవన్నీ ఈ దేశంలో ఉన్నటువంటి కంపెనీలు, ఈ దేశంలో అంతర్భాగం, ఈ దేశంలో ఉన్న రాష్ట్రాలు, ఈ దేశంలో వారి పాలనలో ఉన్నటువంటి సంస్థలకి కూడా చదివినిపించాను. ఇంకా నేను ఫ్యాక్ట్స్ అన్నీ మీ ముందు పెట్టాను, వాస్తవాలన్నీ మీ ముందు పెట్టాను నేను. ఏమ్మా వారు, నేను అన్నాను లేఖ రాస్తున్నారు కదా, నేను అనుకుంటున్నాను అవన్నీ సక్రమంగానే జరిగినాయని అనుకున్నాను నేను. వాళ్ళు మీకు డౌట్ ఉంటే లేఖ నాకే రాయండి, నేను అందుబాటులో ఉన్నాను, నువ్వు ఎక్కడో ఉన్నా దగ్గరికి ఎందుకు, నాకు రాయి, నేను చేపిస్తా అని చెప్తున్నాను కదా అన్న. రైట్ ఫ్రమ్ 2014 to 2020 ఈనాటి వరకు, ఈ రోజు వరకు అన్నిటి మీద చేపించేస్తాను. ఇంకేం కావాలి? వాట్ మోర్ యూ వాంట్? ఓకే, నెక్స్ట్. ఐ థింక్ నేను ఎనఫ్ క్లారిటీ ఇచ్చాను నేను మీకు. అన్నిటికీ అన్నాను కదా, ఐ సెడ్ ఎవ్రీథింగ్ అన్నాను కదా, అన్నీ అన్నాను కదా, ఐ సెడ్ ఎవ్రీథింగ్. మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిన్న కేటీఆర్ గారు సిట్ అంటే టెలిఫోన్ ట్యాపింగ్ సంబంధించిన అంశానికి సంబంధించి నోటీస్ ఇచ్చి పిలిచిన సందర్భంలో ఆ విచారణంతరం బయటకు వచ్చిన తర్వాత కేటీఆర్ గారు రకరకాల ఆవేదన, బాధన రకరకాల వ్యక్తం చేయడం జరిగింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎందుకు వచ్చింది, ఎప్పటి నుంచి వచ్చింది? నేను కూడా గడచిన 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఉన్నా. 99 నుంచి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి చూసిన, అట్లాగే తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి చూసిన, చంద్రబాబు నాయుడు గారు చూసినాం. ఎప్పుడూ లేనటువంటి అంశం తెలంగాణ వచ్చిన తర్వాత, ఇంతమంది త్యాగాల తర్వాత వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే ఈ చర్చ మొదలైంది. ఈవెన్ కాంగ్రెస్ పార్టీ 2023లో అధికారులు రాకముందుకే ఈ ఫోన్ ట్యాపింగ్ చర్చ జరిగింది. నేను చెప్పడం కాదు, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి ఆనాడు ప్రకాష్ గారు హరీష్ రావుతో మాట్లాడిన సందర్భంలో హరీష్ రావు గారు అన్న ఫోన్లో మాట్లాడకే ఫోన్ ట్యాపింగ్ చెప్పని మాట్లాడింది రికార్డెడ్ ఉంది. ప్రకాష్ గారు మాట్లాడి ఉంది. అట్లాగే బీఎస్పీ నాయకుడు ప్రవీణ్ కుమార్ గారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఉన్నారు. వారు కూడా బీఎస్పీలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేరకముందు ఈ యొక్క ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి ఆనాటి నాయకత్వాన్ని కూడా విమర్శించడం జరిగింది. అట్లాగే ఒక ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి గారు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందుకే ప్రస్తావించడం జరిగింది. అట్లాగే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఇవి ఎందుకు చేస్తారు ఫోన్ ట్యాపింగ్స్ అనేది, రకరకాల లబ్ధుల కోసమో, బ్లాక్మెయిలింగ్ కోసమో, ఇబ్బంది పెట్టడం కోసం అనే కింద వారు మాట్లాడడం జరిగింది. అట్లాగే బూర నర్సయ్య గారు మాట్లాడినరు, ఇటు రాజేంద్ర గారు మాట్లాడినరు. అట్లా మన గవర్నర్, ఆనాటి గవర్నర్ తమిళసై అంతేనా, వారు కూడా నా ఫోన్ అంటే నా ఫోన్ కూడా ట్యాపింగ్ అవుతుందనేది వారు కూడా మాట్లాడినరు. అది రికార్డెడ్ వీడియో కూడా ఉన్నది. అయితే వాళ్ళు మాట్లాడే వేరు. కేటీఆర్ కూడా ఏమన్నాడు, ఇది చేస్తే చేసి ఉండొచ్చు, బచ్చగాళ్ళు లుచ్చగాళ్ళు ఒకరితో ఇద్దరితో చేసి ఉండొచ్చు అన్నారు. అంటే కేటీఆరే ఒప్పుకున్నట్టే కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని. ఎవరు చేయించుండ్రు, ఎందుకు చేయించిన అవసరం పడితే నోటికి ఆ మాట వచ్చిందంటే, అంటే అసలు తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తెచ్చుకున్నది, ప్రజా సమస్యలు పరిష్కారం కావాలి,
జాతీయ స్థాయిలో అన్ని వర్గాల ప్రజల పేదల యొక్క వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరగాలి, వాళ్ళు పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి, సమస్యలు పరిష్కారం కావాలి, ఎటువంటి అరాచకాలు దుర్మార్గం లేకుండా పూర్తి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలని చెప్పనే కోరుకుంటే ఏం కర్మ ఎందుకు వచ్చింది ఇది? రెండవది, అసలు మీకు ఇచ్చిన నోటీస్ ఏంది? సెక్షన్ 160 సిఆర్పిసి మిమ్మల్ని నేరస్తులుగా పరిగణించలే, మిమ్మల్ని సాక్షులుగా. ఇది వాస్తవమేనా, మీ అంటే ఎందుకు జరిగింది, ఎవరి ద్వారా జరిగింది, దీనిపైన మీ యొక్క అంటే వాళ్ళ యొక్క సమాచారాన్ని, కీలక అంశాలని, వాస్తవాలని తెలుసుకోవడం కోసం నోటీస్ ఇచ్చి పిలిచారు. సో ఇది చట్టం అనేది ఎవరికి చుట్టం అనేది కాదు. దీనిలో తప్పేముంది? మిమ్మల్ని అంటే సమాచారం కోరడితేనే మిమ్మల్ని ఏదో కేసులు పెట్టి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నట్టుగా, ఇంకోటి చేస్తున్నట్టుగా అనేటువంటి కార్యక్రమాలు జరగలే కదా. ఇక సింగరేణి టెండర్ల వివాదంపై తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు. సింగరేణి టెండర్ల విషయంలో కొన్ని కట్టుకథలు వచ్చాయన్నారు. రకరకాలుగా అపోహలు ప్రచారం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సింగరేణిపై కట్టుకథలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. సింగరేణితో పాటు దేశంలోని అనేక ఇతర సంస్థల్లో కూడా సైట్ విజిట్ నిబంధన ఉందన్నారు. సింగరేణి టెండర్లపై ఎంక్వైరీ వేయడాన్ని ఆహ్వానిస్తున్నామని తెలిపారు. గత కొన్ని రోజులుగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆత్మగా ఉన్నటువంటి సింగరేణి పైన కొన్ని కట్టుకథలు, కొన్ని రాతలు, కొన్ని లేఖలు, కొన్ని రివ్యూస్, అంతిమంగా ఈ సింగరేణిలో పనిచేస్తున్నటువంటి దాదాపు 42,000 మంది పర్మనెంట్ ఉద్యోగస్తుల్ని, ఇంకో 30,000 మందికి సంబంధించినటువంటి అవుట్ సోర్సింగ్తో పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు మానసిక స్థైర్యాన్ని, మొరల్ని దెబ్బతీసేటట్టుగా దీనిపైన రకరకాల ప్రచారాలు, అపవాదులు ప్రచారం చేస్తూ ఉన్నారు. ఒక తప్పుడు ప్రచారం, రాష్ట్ర ప్రభుత్వం పైన కావాలని నిందలు మోపటం, ఊహాగానాలతో కూడినటువంటి కథనాలు రాయటం, ఆ కథనాల్ని అల్లిపుచ్చుకుంటూ రోజుకు ఒక కథ వండి వార్చటం ఈరోజు జరుగుతూ ఉంది. సింగరేణి సంబంధించిన ఆస్తుల్ని కాపాడాల్సినటువంటి వ్యక్తిగా వీటన్నిటిని చూస్తూ ఉంటే ఏ రాబందులు, ఏ గద్దలు, ఏ దోపిడీదారుల ప్రయోజనాల కోసమో ఈ కథనాలన్నీ వస్తున్నట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. ఏ నినాదం వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో అని, ఈ తొలి పలుకుల రాతల వెనక ఎవరి ప్రయోజనాలు దాగి ఉన్నాయో నాకు తెలియదు. కానీ ఇటువంటి రాతలతో తెలంగాణ సంబంధించినటువంటి అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ పైన నిందలు మోపే క్రమంలో ఈ రాష్ట్రానికి, సింగరేణికి నష్టం చేస్తున్నారన్న సంగతి మర్చిపోతూ ఉన్నారు. సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి, ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్, విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణిని దోషిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు. అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇది బోర్డు ఏర్పడి 105 ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి, కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది. ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ, మంత్రిమండలి దృష్టికి కానీ, లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయరు. సైట్ విజిట్ కండిషన్ అనేది పెట్టి, ఆ కండిషన్ ద్వారా ఎవరికో వాళ్ళకి సంబంధించిన వ్యక్తులకి దీన్ని దారాదత్తం చేయాలనేటువంటి ఆలోచనలు అన్నీ ఉన్నాయి దీని వెనక అని చెప్పి వారు ఊహించుకొని రాశారు. రాయటమే కాదు, ఈ సైట్ కండిషన్, విజిట్ కండిషన్ అనేది కేవలం ఈ సింగరేణిలో ఇప్పుడే పెట్టారు. ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎక్కడా లేదు. కేవలం వారు అనుకున్నటువంటి వారి వ్యక్తులకు ఇవ్వటం కోసమే ఈ కండిషన్ పెట్టి ఈ కార్యక్రమం అంతా సింగరేణిని దోషిపెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారని ఒక
దాని చుట్టే తిప్పారు. వారు రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన లేఖ రాసిండు, ఇంకో ఆయన లేఖ రాయటమే ఆలస్యం, ఇంకో ఆయన ఆడ నుంచి వచ్చేసి. అసలు ఏంటి మీ ముగ్గురు సంబంధం? ఏ ఒక్క నిర్ణయం పైన కానీ సంబంధిత మంత్రి దగ్గర రావు, అసలు ఒక ఫైలు రాదు, లేకపోతే నా దగ్గరకు వచ్చి నా నిర్ణయం కోసం కూడా రాదు. ఇది బోర్డు ఏర్పడి 105 ఇయర్స్తో నడుస్తున్నటువంటి ఒక అటానమస్ సంస్థ. 105 ఇయర్స్ నుంచి దాదాపు కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ ఇటు రాష్ట్రానికి కేంద్రానికి కూడా ఆస్తులను అందించడమే కాకుండా చాలా ట్రాన్స్పరెంట్గా వాళ్ళకు ఒక ప్రొసీజర్ ఉంది, ఆ ప్రొసీజర్ ప్రకారం పోతా ఉన్నాం. ఆ ప్రొసీజర్లో నాకు కానీ మంత్రిమండలి దృష్టికి కానీ లేకపోతే ఇంకోటి దృష్టికి కానీ వచ్చే అసలు దీంట్లో విషయమే లేదు. ఈ కనీసం విషయ పరిజ్ఞానం కొద్దిగా ఉన్నా, ఇంగిత జ్ఞానం ఉన్నా ఎవరైనా ఇది అర్థమైతే రాయి.